రాబోతున్నాం 100% ఉద్యోగాలు కల్పించబోతున్నాం అంటూ ఒక భరోసాని ఇచ్చారు. ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు కదా, ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీకు అట్లాగే ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం. అయితే ఈ విశాఖ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ సమ్మిట్ ని కనుక మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గత ఒక 7-8 సంవత్సరాల క్రితం ముందుకెళ్ళినప్పుడు జరిగినటువంటి ఒక సమ్మిట్ కి ఈ సమ్మిట్ కి తేడా, అది టీడీపీలో కూటమి ప్రభుత్వం ఉన్న తేడా. అట్లాగే 2019-2024 వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక దరిద్రపు గొట్టు సమ్మిట్ ఒకటి జరిగింది. ఎక్కడ? అదే విశాఖపట్నంలో. ఆ దరిద్రపు గొట్టు అయితే అక్కడ ఆ దరిద్రపు గొట్టు సమ్మిట్ కి ఈ సమ్మిట్ కి ఎంత తేడా ఉంది. ఆ దరిద్రపు గొట్టుకి సమ్మిట్ కు జరిగిన దాంట్లో ఆ ఐపాక్ లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ డ్రెస్సులు వేసి బ్యాగులు వేసి పంపించేసి వాళ్ళని ఇన్వెస్టర్లుగా చూపిస్తూ వాళ్ళకు దొంగ అగ్రిమెంట్లు చేసినట్టు దాన్ని ప్రశంసిస్తూ అసెంబ్లీలో అప్పుడు కోడిగుడ్డు మంత్రి ఎవరైతే ఉన్నాడో ఆ కోడిగుడ్డు మంత్రి అప్పడాలు, కూరగాయలు అని చెప్తుంటే అసలు దానికి దీనికి మనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఈ మొన్న జరిగినటువంటి నిన్న ముగిసినటువంటి ఆ రోజున ఖరీదైన కిట్లను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మళ్ళీ అన్నం కోసం కొట్టుకున్నారు, భోజనాల కోసం కొట్టుకున్నారు, తోసుకున్నారు. ఏది ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఎక్కడ మనం చూడగలమా? అటువంటి దరిద్రపు సమ్మిట్ ను చూడగలమా? అతను దావోస్కి వెళ్ళమంటే దావోస్ లో ఏముంటది, అక్కడంతా బ్రోకర్ పని చేసుకుంటారు, అక్కడంతా కూడా బ్లాక్ మనీ దాచుకోవడానికి వెళ్ళేటటువంటి ఊరది, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పినటువంటి అదే ముఖ్యమంత్రి, అదే కోడిగుడ్డు మంత్రి తిరిగి మళ్ళీ అక్కడికే దావోస్కి వెళ్ళి ప్రెజర్ పెరిగిపోతే అక్కడికి వెళ్తే మీకు ఎట్లా ఉంది అని చెప్పి కోడిగుడ్డు మంత్రి అంటే చలి చాలా విపరీతంగా ఉంది అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి దరిద్రపు కొట్టు మంత్రులు పనిచేసినటువంటి సందర్భంలో నుంచి ఈ రోజు విదేశాల నుంచి విదేశీ ప్రతినిధులు వాళ్ళు వచ్చి వాళ్ళు దానికి ముఖ్య అతిథిగా పీయూష్ గోయల్ సెంట్రల్ మినిస్టర్ అటెండ్ అయ్యి ఆయన ఈ సమ్మిట్ గురించి చెప్పి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పి ఇన్వెస్టర్స్ కు భరోసా ఇస్తూ ఆ ఉపరాష్ట్రపతి కూడా, భారత ఉపరాష్ట్రపతి కూడా అందులో పాల్గొని వచ్చే ఇన్వెస్టర్స్ కి భరోసా కల్పిస్తూ వచ్చిన ఇన్వెస్టర్స్ దగ్గర ఏ కంపెనీ, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు, వాళ్ళ అగ్రిమెంట్ ఎంత, ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయబోతున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీదే అనౌన్స్ చేపిస్తూ వాళ్ళ ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, పర్టికులర్స్ ను ఆ సమ్మిట్ లో ప్రదర్శిస్తూ రాష్ట్రానికి ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు, అనుకూలతలు, ఇక్కడ ఉన్నటువంటి యువత, దీని యొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి బలాన్ని ఏదైతే ఇన్వెస్టర్స్ కి ప్రదర్శించాలో దాన్ని ద బెస్ట్ వేలో లోకేష్ గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రదర్శించడం అన్నది అత్యద్భుతం. మళ్ళీ చెప్తున్నా, అత్యద్భుతం. ఎంత చక్కగా జరిగిందంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిన అతిథులకు కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ తో వాళ్ళతో వచ్చినటువంటి వాళ్ళ ఫైనాన్షియర్స్ తో కానివ్వండి, ఫైనాన్షియల్ వాళ్ళ ఓఎఫ్సిస్ అంటారు వాళ్ళని, ఆ ఓఎఫ్సిస్ వాళ్ళతో చేసినటువంటి ఫైనాన్షియల్ మీటింగ్స్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, టైం బౌండ్ కానివ్వండి, ఎంతమంది ఉద్యోగ కల్పన, ఏ రకంగా స్కిల్ డెవలప్మెంట్, ఎంత స్కిల్ వస్తారు, ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు, ఏ సంవత్సరంలో ప్రారంభోత్సవం చేయబోతున్నారు, వాళ్ళు విదేశీ ప్రతినిధులు వచ్చి మాట్లాడినటువంటి మాటామంతి కానివ్వండి, స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో మాట్లాడిన విధానం కానివ్వండి, ఎంత చక్కగా జరిగిందండి. దగ్గర 5,000 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, దాదాపు 34 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ జైగాంటిక్ పర్సనాలిటీస్, జైగాంటిక్ కంపెనీస్ కు సంబంధించిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఎంత ఆనందం వేస్తుందండి. వీళ్ళు ఈ సమ్మిట్ మీద మాట్లాడినటువంటి మాటలు
ఆ బూత్ సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే వీళ్ళని ఏమనాలో ఏం మాట్లాడాలో అసలు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో నాకైతే అర్థం అవటమే లేదు. అదే మీరు నిజంగా తేడా సోషల్ చెప్పారు మీడియా కదా, గతంలో వైసీపీ హయాంలో పెట్టిన సమిట్ లో ఏ రకంగా వారు లోకల్ వాళ్ళకి అరేంజ్ చేయడానికే ఇబ్బందులు పడిన కొట్టుకున్నారని మీరు చెప్పారు. ఆ రోజున కిట్ల కోసం కూడా కొట్టుకున్నారు, భోజనాల కోసం కొట్టుకున్నారు, తోస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఇంతమంది ప్రతినిధులకు ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఇంత పెద్ద మీటింగ్ను ఆర్గనైజ్ చేయడం, ఒక చిన్న సమస్య కూడా రాకుండా, అంటే ఎంత ప్లాన్డ్గా వెళ్తే ఇది జరుగుంటుంది? అంటే దీని వెనకల ఒక దాదాపు 1.5 year కృషి, 1.5 year కృషి. వీళ్ళు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రతినిధి బృందం కానివ్వండి, రాష్ట్ర అధికార బృందం కానివ్వండి, విదేశీ పర్యటనలు చేసి ప్రతి దేశానికి వెళ్ళి ఇన్వెస్టర్స్ తో మాట్లాడి భరోసా కల్పించి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ రోజు ఒక టేబుల్ ముందర కూర్చోబెట్టి 1-to-1 రాష్ట్ర ప్రజలకు ప్రజెంట్ చేసి అసలు ఎందుకు విదేశీ పర్యటనలు ఇంతకాలం, ఇన్ని రోజులు, ఇన్ని సందర్భాల్లో, రేయనక పగలనక ఇన్ని సందర్భాల్లో వాళ్ళు విదేశాలకు ఎందుకు వెళ్ళారు అన్నది ఇక్కడ మనకు కనపడింది, ఆ సమ్మిట్ లో కనపడింది. వీళ్ళేమన్నారు, విదేశాల్లో తిరుగుతున్నారు, చార్టర్డ్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, వీళ్ళకి ఎంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది. ఎందుకు ఖర్చు అయిందో మీ కళ్ళకి ఇప్పుడు కనపడిందా? పేటిఎం బ్యాచ్ గాళ్ళు ఇప్పుడు కనపడిందా? లోకేష్ గారు కానివ్వండి, రాష్ట్ర అధికారుల బృందం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రాష్ట్ర బృందంతో పాటు వెళ్ళినటువంటి విదేశ పర్యటనకు వెళ్ళినటువంటి వీళ్ళందరూ, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ సహకారం మామూలుగా ఉందా? కేంద్ర ప్రభుత్వ సహకారం. పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి వచ్చి, భారత ఉపరాష్ట్రపతి వచ్చి కూర్చొని మాట్లాడి, అంటే భారత ఉపరాష్ట్రపతి సెకండ్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, ఆయన వచ్చి కూర్చొని అక్కడ ఇన్వెస్టర్స్ తో భరోసా